డాక్టర్ బాయ్, నీ 10th సర్టిఫికెట్లు ఇవ్వకపోయావా? ఏ బై? అవి ఇచ్చుంటే ఇంకా యంగ్ కనిపించేవాడు డాక్టర్ బాయ్. బ్యాడ్ వన్. పద. బొబ్బట్లు అన్ని అయిపోయాయా? ఏమోనే ఇక్కడ తినడానికి పెళ్లి భోజనం. ఏమబ్బాయి, మీ వాడికి కనీసం వంటైనా వచ్చా? అబ్బో, మావాడు వేడి నీళ్ళు పెడితే వేలుతో ఉడచాల్సిందే. అబ్బో, పెద్ద వంటగాడు. అన్నట్టు నీకు పెళ్ళయిందా? ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకులేండి, దాని గురించి చెప్పడం మొదలెడితే అదో పెద్ద వెబ్ సిరీసే అవుద్ది. ఓహో, ఏంటమ్మాయి ఆ తిండు? అసలు ఎడం చేత్తో తింటున్నావేంటి? ముందా చేతి, ఆ చేతి. ఎవరైనా ఎడం చేత్తో తింటారా అసలు? అయినా నువ్వు తింటున్న తిండి ఏంటమ్మా? నీ వయసు ఏంటి, నువ్వు తినే తిండి ఏంటి? ఏమయ్యా, ఆ పప్పు ఇలా తీసుకునిరా, ఇలా రా. అసలు ఈ వయసులో ఎలా తినాలి? బాగా పప్పు కలుపుకుని కొంచెం కొంచెం ఇక్కడే చూడు, పప్పు బాగా కలుపుకుని పెద్ద పెద్ద ముద్దలు ఇలా కలుపుకుని దా దా. ఈ వయసులో మేము ఎలా తినేవాళ్ళం అనుకున్నావు? ముందుకురా. అది పచ్చడి కలుపురా. పెళ్ళంటే ఇష్టం లేని వాళ్ళు ఇద్దరు ఎలా కలిసిపోయారో చూసారా? అమ్మని కెమెరా వాటంలో నీ తర్వాతేనే ఎవరైనా. మాయా, are you all right? I'm jealous of her, Ra. ఎందుకే? తనకు రాజున్నాడు. No, తనకి ఫ్యామిలీ ఉందని. ముందు బైక్ కి బ్రేక్ లేపించవే బాబు. ఎక్కిన ప్రతిసారి భయపడి చచ్చిపోతున్నా. సరే సరే బాయ్. నువ్వు ఇంకిలానే ఉంటావా? బాధపడిపోతూ సన్నబడిపోతూ. అరే, తన మానాంతని నేను పట్టించుకోకుండా హ్యాపీగా పెళ్లి చేసుకొని బానే ఉన్నాడు కదా, నువ్వెందుకు ఇలా అయిపోతున్నావు? రాజ్నేమనుకు, మంచోడు. అవును, ప్రపంచంలో అందరు మంచోళ్ళైతే ఇళ్ళకి తాళాలు ఎందుకు, ఈమెయిళ్ళకి పాస్వర్డ్లు ఎందుకు? యూ డిజర్వ్ బెటర్ రా. ఆ మొహానికి నువ్వు దొరికే అంత సీన్ లేదు. ఈ మొహానికే రాజ్ వైఫ్ అయ్యే సీన్ లేదేమో. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఏంటో నువ్వు. వైజాగ్ బస్ ఎన్నింటికి? 10కి. పిక్ చేసుకోనా? అక్కర్లేదు, మా మావయ్య డ్రాప్ చేస్తాను. ఓకే. హెల్మెట్ అన్నా పెట్టుకోవే. థ్యాంక్ యూ ఫర్ యువర్ లైఫ్ చేంజింగ్ అడ్వైస్. సార్ వచ్చేస్తున్నాను సార్. ఐల్ బీ దేర్ ఇన్ 5 minutes.
మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పరా. రే మాయాకి యాక్సిడెంట్ అయిందిరా. వాట్? తన అనాథరా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంటే దానిపైన మిషనరీకి వెళ్తారు, న్యూస్ అయిపోద్ది. అలా అని దాయలేం కదరా. ఏదో ఒకటి చేసి నువ్వే మేనేజ్ చేయరా సరే, నేను సీఏతో మాట్లాడి ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. ప్లీజ్ రా. లోపల ఉందిరా. ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? బ్లడ్కి ప్రాబ్లం అవుతుందిరా. ఏబీ నెగిటివ్, నాట్ అవైలబుల్. కొంచెం కష్టమే. నాది కూడా ఏబీ నెగిటివే. మీకు లాస్ట్ 1 వీక్ నుంచి జలుబు జ్వరం అలాంటివేం లేవు కదా మేడం? లేవండి. ఏయ్, డాక్టర్ గారు వైఫ్ ఆవిడ. మాకు తెలీదా ఏం చేయాలో? ముందు పంజుడు. సారీ సార్. సారీ మేడం. పర్లేదు. మీరు ప్రెగ్నెంట్ ఏం కాదు కదా మేడం? ఎందుకు అలా అడిగారు? ప్రెగ్నెంట్ అప్పుడు బ్లడ్ ఇస్తే మీకే మంచిది కాదు మేడం. ఏమవుతుంది? చాలా వీక్ అయిపోతారు మేడం. ఇంకా బిడ్డను కూడా మొయ్యాలి కదా. బోన్స్ చాలా వీక్ అయిపోతాయి. హెల్త్కి అసలు మంచిది కాదు. మాయగారికి ఎలా ఉంది? 50-50 ఛాన్సెస్ మేడం. బ్లడ్ చాలా పోయింది. చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాం. లక్కీగా మీరు దొరికారు. ప్రెగ్నెంట్ కాదులేండి, మీరు బ్లడ్ తీసుకోవచ్చు. సరే మేడం. ప్రెగ్నెంట్ అప్పుడు బ్లడ్ ఇస్తే మీకే మంచిది కాదు మేడం. చాలా వీక్ అయిపోతారు. ఇంకా బిడ్డను కూడా మొయ్యాలి కదా.